అర్పించి అది అనేకమైన అపవిత్రమైన కార్యములు చేయించుచు ఉన్నది. కాబట్టి విస్తార జలముల మధ్య నివసించుచున్నదానా, నిధుల సమృద్ధి గలదానా. రోమన్ క్యాథలిక్ ఆ యొక్క సంస్థలు అన్నీ కూడా అత్యధికమైన ఐశ్వర్యము కలిగిన వారు. ఆ యొక్క బిషప్పులు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, రాజులు ఎవరైనా సరే. కాబట్టి నిధులు సమృద్ధిగా కలదానా, నీ అంతం వచ్చినది, అన్యాయము లాభము నీకిక దొరకదు అని ప్రవచనము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఓ దౌ దట్ డ్వెలెస్ట్ అపాన్ మెనీ వాటర్స్, abundant in treasures, thine end is come, and the measure of thou covetousness. కాబట్టి దానికి తీర్పు తీర్చనున్నాడు. ఈ యొక్క తీర్పు ఈ క్రూర మృగమునకు ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 19:2 ఆయన తీర్పులు ఎలాంటివి? న్యాయమైనవి. ఆయన తీర్పులు న్యాయమైనవి అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క తీర్పులు ఎప్పటికీ కూడా న్యాయంగానే ఉంటాయి. ఆయన కార్యములు న్యాయమైనవి అని వ్రాయబడి ఉంది. ఆయన సమయం ఇస్తాడు. ఆ సమయము అయిపోయిన తర్వాత వారి యొక్క సంగతి ఆ ప్రభు చూస్తాడు. అందుకనే ఆయన తీర్పులు సత్యములను న్యాయములు అయి ఉన్నవి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రకటన 19:2 ప్రకారంగా ఆ ప్రభు ఆ తీర్పును తీర్చనున్నాడు అని వివరిస్తూ ఉన్నాడు. ఇర్మియా ముందుగానే ప్రవచించిన రీతిగా. అయితే తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆ యొక్క భూలోక వేశ్యకు దాని యొక్క అధికారమునకు లేక దాని మత్తులో ఉన్న సర్వ ప్రజలకు కూడా ఏం చేసింది? తన వ్యభిచారముతో భూలోకమును చెరిపింది. కాబట్టి గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. కాబట్టి ఇక్కడ ఎవరెవరి యొక్క రక్తము చేత అది మత్తిల్లి ఉన్నది అనగా, ఆ ప్రకటన 17:6 చూసినప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను